Cottage industry produces a certain number of pottery articles in a day. It was observed on a particular day that cost of production of each article in rupees was 3 more than twice the number of articles produced on that day. If the total cost of the production on that day was 90 rupees, find the number of articles produced and cost of each article. ఇక్కడ ప్రాబ్లం స్టేట్మెంట్ చూస్తే a cottage industry produces a certain number of pottery articles in a day, right? A cottage industry pottery articles ని తయారు చేస్తుందంట. It was observed on a particular day the cost of production of each article was 3 more than twice the number of articles produced. Cost of one article is equal to 3 more than twice the number of articles produced. మనకు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్ తెలిస్తే కనుక ఆ పర్టికులర్ డేలో ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ప్లస్ 3 అది వచ్చి కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ అవుతుంది, రైట్? ఇది గుర్తుపెట్టుకోండి. టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే వాజ్ 90 రూపీస్. ఈ రెండు స్టేట్మెంట్స్ని యూజ్ చేసుకుని వీ హ్యావ్ టు ఫార్ములేట్ ఎ క్వాడ్రాటిక్ ఈక్వేషన్, రైట్? ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అనేది తెలిస్తే దానికి కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ తెలుసుకోవచ్చు, రైట్? ప్రొడక్షన్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ తెలుసుకోవచ్చు. అందు గురించి నేనేం చేస్తా అంటే I assume the number of articles produced on the day as x articles produce అయితే కనుక ప్రొడక్షన్ కాస్ట్ పర్ ఈచ్ ఆర్టికల్ ఏమని చెప్పారు? కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈజ్ 3 more than twice the number of articles produced. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ x అన్నాము, ట్వైస్ ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఏమవుతుంది? 2x. దానికి 3 more than అన్నారు కాబట్టి ప్లస్ 3 యాడ్ చేయాలి. సో కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈజ్ 2x plus 3, రైట్? సో టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఆన్ దట్ డే వాజ్ 90 రూపీస్ అన్నారు. టోటల్ కాస్ట్ ఎలా అవుతుంది? నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ టైమ్స్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ వేస్తే కదా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ వస్తుంది, రైట్? కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ టైమ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్. నెంబర్ ఆఫ్ ఆర్టికల్ ప్రొడ్యూస్డ్ ఈజ్ x అండ్ కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఈజ్ 2x plus 3, రైట్? ఆ రెండింటిని సబ్స్టిట్యూట్ చేస్తే కనుక ఈక్వేషన్ ఏమైంది? x times 2x plus 3 ఈక్వల్ టు 90 అయింది, రైట్? ఇది 2x స్క్వేర్ అని రాయొచ్చు, దీన్ని ప్లస్ 3x ఈక్వల్ టు 90. ఇది ఈక్వేషన్. 2x స్క్వేర్ ప్లస్ 3x ఈక్వల్ టు 90. ఈ 90ని ఇటుపక్క తీసుకొస్తే మైనస్ 90 అవుతుంది. సో ఈక్వేషన్ ఏమవుతుంది? 2x స్క్వేర్ ప్లస్ 3x మైనస్ 90 ఈక్వల్ టు 0. ఈ పర్టికులర్ ఈక్వేషన్ సాల్వ్ చేయడం ద్వారా వీ హ్యావ్ టు ఫైండ్ the number of articles produced, that is denoted using x, and cost of each article, that is 2x plus 3, right? ఈ పర్టికులర్ ఈక్వేషన్ సాల్వ్ చేయాలంటే కనుక మనకి we have to find two numbers p and q such that p plus q equal to plus 3 and p times q equal to 2 times minus 90, that is minus 180, right? ఇప్పుడు మైనస్ 180కి ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. నాట్ మైనస్ 180, 180కి ఫ్యాక్టర్స్ ఏంటో చూద్దాం. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ వాడదాం. 180, రైట్? 2 90 టైమ్స్, 2 45 టైమ్స్, దెన్ 3 15 టైమ్స్, దెన్ 3 5 టైమ్స్, రైట్? 5 అనేది ప్రైమ్ నెంబర్ కాబట్టి ఇక్కడ ఆపేస్తే కనుక 180ని ఏమని రాయొచ్చు? 180 ఈక్వల్ టు 2 times 2 times 3 times 3 times 5, రైట్? మనకి కాంబినేషన్ వచ్చి p ప్లస్ q వచ్చి 3 అవ్వాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 2 times 2 times 3 ఎంత? 4 times 3 12, రైట్? ఇది 15. 12 15 ఒకదానికి నెగిటివ్ సైన్ వేస్తే కనుక కాంబినేషను అడిషన్ వచ్చి 3 అవుతుంది. దేనికి? 12కి నెగిటివ్ సైన్ వేసాం అనుకోండి, రైట్? సో వీ హ్యావ్ నెంబర్స్ నౌ. మైనస్ 12 times 15 ఈక్వల్ టు మైనస్ 180. నౌ యూ యాడ్ దీస్ టూ నెంబర్స్, మైనస్ 12 అండ్ ప్లస్ 15, దట్ ఈస్ ఈక్వల్ టు 3. సో మన రిక్వైర్మెంట్ మీట్ అయిందా, రైట్? టూ నెంబర్స్ ఏమవుతాయి? p ఈక్వల్ టు మైనస్ 12 అండ్ q ఈక్వల్ టు 15, రైట్? సో వీటిని వాడి మనం మిడిల్ టర్మ్ని స్ప్లిట్ చేద్దాం. దానికోసం ఏం చేస్తాను నేను?
ఈ పర్టికులర్ ఈక్వేషన్ని బోత్ ద సైడ్స్ ఎక్స్తో మల్టిప్లై చేస్తే ఐ కెన్ రైట్ ఇట్ యాజ్ -12x plus 15x equal to 3x, right? So ఇక్కడ plus 3xని we can replace that with -12x plus 15x, right? Let's write that. 2x square minus 12x plus 15x minus 90 equal to 0. ఇది ఈక్వేషన్. ఫస్ట్ 2 టర్మ్స్ని అబ్జర్వ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేస్తే మీకు 2x అనే దాన్ని కామన్ తీయచ్చు అనిపిస్తుందా? లెట్స్ టేక్ 2x యాజ్ ద కామన్ ఫ్యాక్టర్ అవుట్. దెన్ ఇక్కడ x మిగులుతుంది, ఇక్కడ -6 మిగులుతుంది, రైట్? ఈ రెండు టర్మ్స్ని చూడండి, 15x minus 90, right? I can take 15 as common factor out, right? So x minus 6 మిగులుతుంది ఇక్కడ కూడా. సో ఈ రెండు టర్మ్స్ని చూస్తే, ఫస్ట్ టర్మ్ సెకండ్ టర్మ్ ప్లస్కి అటు ఇటు ఉన్న టర్మ్స్ని చూస్తే x minus 6 అనేది కామన్గా ఉంది, రైట్? We can take x minus 6 as the common factor out, so that I can write the equation as x minus 6 times 2x plus 15 equal to 0. ఈ పర్టికులర్ ఈక్వేషన్కి x minus 6 equal to 0 అనేది ఒక సొల్యూషన్, అంటే x equal to 6 అవుతుంది. రెండోది 2x plus 15 equal to 0 అనేది అనదర్ సొల్యూషన్. అప్పుడు x ఏమవుతుంది? -15/2 అవుతుంది, రైట్? 2x equal to -15, x equal to -15/2. మనకి ఇప్పుడు x equal to 6 అనేది ఒక ఆప్షను, x equal to -15/2 అనేది అనదర్ ఆప్షన్. నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ అనేది ఎప్పుడైనా పాజిటివ్ నెంబర్ ఉంటుంది, రైట్? అండ్ దట్ టు పాజిటివ్ ఇంటీజర్ అయి ఉంటుంది. సో ఈ పర్టికులర్ నెంబరే మనకి రైట్ చాయిస్. ఈ మైనస్ అనేది రైట్ చాయిస్ కాదు, రైట్? ద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ప్రొడ్యూస్డ్ ఈజ్ x equal to 6. కాస్ట్ ఆఫ్ ఈచ్ ఆర్టికల్ ఏమవుతుంది? 2x plus 3 అన్నాం, రైట్? అంటే 2 times 6 plus 3, that is 12 plus 3, that is 15 rupees. Understood? Number of articles produced is 6 and cost of each article produced is 15, right? Production cost is 90 rupees. Got it?